ఒరే అబ్బిగా చిన్నబాబుని లేపేద్దాం అని నువ్వు తొందరపడుతుంటే నేనేమన్నాను రా. సమయం సందర్భం వచ్చే వరకు బబ్బోరా అబ్బాయి అన్నావు అన్నానా? యా ఇప్పుడు సమయం వచ్చింది, పద లేపేద్దాం. ఏమిది? నా ప్రియమిత్రునికి ఏ దుస్థితియా? కట్లన్నీ కటకట, గాయాలు గయా గయా, ఆవాజు ఆవో ఆవో, భం భం బజూకా. కోరుకొనుము మిత్రమా, ఏమి కావాలేను? బ్రూనై సుల్తాన్ బిల్డింగ్ కావాలేనా? వజ్ర వైడూర్యములు కావాలేనా? అతిలోక సుందరీమణుల సేవలు కావాలేనా? ఏమి కావాలేనో కోరుకొనుము. సందేహమేనా మిత్రమా? ప్రపంచంలోనున్నది నీవు ఏమి కావాలేనన్నా ఇచ్చదను, కోరుకొనుము. నాకు మా అమ్మని చూడాలనుంది, చూపిస్తావా? షహబాష్ మిత్రమా, షహబాష్. అల్లావుద్దీన్ మొదలుకొని ఎంతో మందికి ఎన్నో కోరికలను తీర్చితిని. అందరూ ఏవేవో కోరికలు కోరేరు గాని సృష్టిలో అన్ని జీవరాశులకు అపరూపమైన అమ్మను మాత్రం ఎవరూ కోరలేదు. ఆహా, ఎంత మహత్తరమైన కోరిక కోరితేవి మిత్రమా, మహత్తరమైన కోరిక. కొన్ని వేల సంవత్సరాలుగా శాప జీవితాన్ని అనుభవిస్తున్న ఈ భూత జీవితానికి ఇప్పుడు సార్థకత ఏర్పడినది. నీకు మీ అమ్మను చూపించదం. భం భం బజూకా. అంతేకాదు మిత్రమా, నీకు సోదరుడు కూడా ఉన్నాడు. నాకు తమ్ముడున్నాడా? తమ్ముడున్నాడా? అవును. ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? చూపించు, ఒక్కసారి చూపించవా? చూపించేదను మిత్రమా, చూపించదు. చూపించు. భం భం బజూకా. మా తమ్ముడిని కాపాడుకోవాలి, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళి, నీకు దండం పెడతాను. చింతించకు మిత్రమా, నిన్ను తప్పకుండా తీసుకెళ్లేదను. తప్పుడు మా తమ్ముడికి ఏ ప్రమాదం లేదు కదా? భయపడకు మిత్రమా, నీ సోదరునికి ఎట్టి ప్రమాదమును లేదు. చిన్నబాబు చాలా బిజీగా ఉన్నాడు, ఇప్పుడు చూడడానికి వీల్లేదు. నేను ఆయన అర్జెంట్ గా చూడాలి. కరెక్ట్ గా చెప్పావమ్మా. చిన్నబాబు నువ్వు చూడాల్సిన టైం ఇదే. నువ్వు ఉండరా, నువ్వు వెళ్ళమ్మా. డాడీ, నీకున్న కిడ్నీ కూడా పనిచేయడం లేదు. ఏ పరిస్థితుల్లో అమ్మాయిని పైకి పంపిస్తావేంటి? మరి అదే మెయిన్ బ్రెయిన్ లో మెటీరియల్ లేకపోవడం అంటే. ఈ మర్డర్ కేసులో ఆ అమ్మాయిని ఇరికించాలని ప్లాన్ చేశాను, కరెక్ట్ గా వచ్చేరుకుంది. నువ్వు వెళ్ళి పోలీసులకు ఫోన్ కొట్టి చెప్పు. డాడీ, చిరబాబు చిరబాబు చిరబాబు, మా నాన్న నీకేం అపకారం చేశాడని ఎందుకని అరెస్ట్ చేయించావు? చెప్పు చిరబాబు, మాట్లాడవే, చెప్పు. ఎవరో చంపేశారా? నువ్వే చంపేసి ఎవరి మీద తోసేస్తావా? నీ చేతిలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? నీ తమ్ముడు స్థానంలో నీ ఉండము, నీ స్థానంలో నీ తమ్ముడు నుంచి మిగతా కథ నేను నడిపించాను. భం భం బజూకా. ఇన్స్పెక్టర్ సరిగ్గా సమయానికి వచ్చారు. ఈ అమ్మాయి చిన్నబాబును హత్య చేసి పారిపోతుంటే మేమిద్దరం జాయింట్ గా పట్టుకుని ఈ రివాల్వర్ చేతిలో పెట్టాం. హత్య చూసిన కంగారులో పోలీసులకు ఫోన్ కొట్టామని పోయి రివాల్వర్ చేతిలో పెట్టామంటున్నాడు. సారీ, అవన్నీ కోర్టులో చెప్పు. కానిస్టేబుల్స్, ఈ అమ్మాయిని కస్టడీలో తీసుకోండి. ఇంతకీ బాడీ ఎక్కడ? పైన ఉంది, రండి. హలో కుక్ అంకుల్,
ఏంటి ఇలా వచ్చావు? మీరు మటర్ అయిపోయారని కుక్కుటేశ్వరరావు. ఏమిటండి కుక్కుటేశ్వరరావు గారు ఇదంతా? ఎరాబులు పిస్టల్ సౌండ్ వినపడింది కదా అని చిన్నబాబు మర్డర్ అయిపోయాడు అని ఏడ్చేస్తావా? అది కాదు నాన్న, వాడెవడో ఏడ్ చేసాడని నమ్మేసి మా ఫోన్ కి 1-2 ఉన్నాయని తిప్పేస్తారా? Oh, shut up, everybody, shut up. అదిగా సార్, మీ కంపెనీలో ఫ్రాడ్ జరిగిందని శర్మ గారిని మీరు అరెస్ట్ చేయించిన కోపంతో ఆ అమ్మాయి మిమ్మల్ని కాల్ చంపిందని ఇతను రిపోర్ట్ ఇచ్చాడు. వాట్? శర్మ గారు ఫ్రాడ్ చేయడం ఏంటి, నేను రిపోర్ట్ చేయడం ఏంటి? అంటే మన కంపెనీ లెక్కలో ఒక 50 లక్షల దాకా తేడా వచ్చిన మాట నిజమే బాబు. మళ్ళీ నీకు శ్రమ ఎందుకని మేమే కంప్లైంట్ చేసి శర్మ గారి మీద వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ని నేను విత్డ్రా చేసుకుంటున్నాను. కాబట్టి అతను విడుదల చేస్తాం సార్. నేను చావలేదు కాబట్టి ఆ అమ్మాయిని కూడా వదిలేస్తాం సార్. గుడ్. నౌ అవుట్. Yes, Get sir. out. బజుక, నీ సాయంతో అమ్మ గురించి తెలుసుకోగలిగాను, తమ్ముని రక్షించుకోగలిగాను. నీవు అను మిత్రమా, ఈ కాస్తిట సైంతిటగాలను షర్బత్తులు కలిపి తాగేస్తా. వద్దు బజుక, ఈ క్యారెక్టర్ని అంత తేలిగ్గా ఫినిష్ చేయకూడదు. ముందు అమ్మని రక్షించుకోవాలి, లేదంటే వీళ్ళు అమ్మకి ఎంత అపకారాన్ని చేస్తారు. బజుక, లెస్సగా పలికితివి మిత్రమా. ఒరే, నువ్వు బాబు నిజంగా చంపావా లేక మామూలుగా చంపానని కలగన్నావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడదు, నాకు అదే అర్థం కావడలేదు. అసలు రివాల్వర్ లో బుల్లెట్లు ఉన్నాయిరా? 1, 2 కాదు, 3, 5 ఉన్నాయి. మరి ఆ రోజు ఏమైంది? వాడి భుజంలో దిగబడింది కదా. అంటే నువ్వు చంపడం నిజంగానే నిజం అన్నమాట. అయ్యో, రక్తం కూడా వచ్చింది కదా. మరి చావెందుకు రాలేదురా? అందుకే నా చావుకొచ్చింది. కానీ ఒరే, నేను ఈ ప్లాన్ అంతా పకడ్బందీగానే వేశాను గాని ఒక్కచోటే పొరపాటు చేశాను. ఏంటి డాడీ అది? ఈ మర్డర్ ప్లాన్ ని నీకు అప్పగించడం. వచ్చిన చెప్ప మీద కొట్టాడు. యూస్లెస్ ఫెలో.